నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన డెమోక్రాట్ ప్రత్యర్థి కమలా హ్యారిస్పై విజయం సాధించి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి వరించింది. సో ఇప్పుడు ట్రంప్ మిత్రుడు అట్లాగే రిపబ్లికన్ హౌస్ మాజీ సిబ్బందిగా ఉన్నటువంటి కశ్యప్ పటేల్కు కీలక పదవి లభించబోతుంది. డొనాల్డ్ ట్రంప్ ఆయనను కొత్త సిఐఏ బాస్గా నియమించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ తన క్యాబినెట్ను ఎన్నుకునే ప్రక్రియ అట్లాగే రాబోయే వారాల్లో కూడా కొంత ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఉన్నత స్థాయి పరిపాలనా అధికారులను కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే అత్యున్నత ర్యాంకింగ్ పోస్టుల కోసం అగ్రశ్రేణి పోటీదారుల్లో కొందరు ట్రంప్ మిత్రపక్షాలు జేమీ డెమోన్ అట్లాగే స్కాన్ బీసెంట్ అట్లాగే జాన్ పాల్కన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో ట్రంప్ కశ్యప్ను అంటే క్యాష్ పటేల్కు ప్రధాన జాతీయ భద్రతా పదవిని అప్పగించే అవకాశం ఉన్నట్లుగా జోరుగా చర్చ సాగుతోంది. ట్రంప్ యొక్క మొట్టమొదటి పదవీ కాలంలో రక్షణ మరియు గూఢచార వర్గాల్లో కూడా వివిధ ఉన్నత స్థాయి పోస్టుల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం కశ్యప్ పటేల్కు ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో ట్రంప్కు సంబంధించినటువంటి చాలా మంది మద్దతుదారులు ఇవాళ కీలకమైనటువంటి పదవి ఇవ్వాలని అట్లాగే సిఐఏ చీఫ్గా నియమించాలనే డిమాండ్ తెర మీద తీసుకొస్తారు. సో ఇప్పుడు వాస్తవానికి కశ్యప్ పటేల్ ఎవరు అనే చర్చ జరుగుతుంది. అంటే వాస్తవానికి కశ్యప్ పటేల్ 1980లో గార్డెన్ సిటీ న్యూయార్క్లో తూర్పు ఆఫ్రికా నుండి కెనడా మీదుగా యునైటెడ్ స్టేట్స్లో వలస వచ్చినటువంటి గుజరాతీ భారతీయ తల్లిదండ్రులకు జన్మించినటువంటి వ్యక్తి క్యాష్ పటేల్. అంటే అతని తండ్రి ఏవియేషన్ సంస్థలో ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. అట్లాగే పటేల్ లాంగ్ ఐలాండ్లో గార్డెన్ సిటీ హై స్కూల్ నుంచి ఆయన పట్టభద్రుతయ్యారు. ఇట్లాంటి సందర్భాల్లో ఇండియన్ ఒరిజిన్ ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా ఆయనకు ఇవాళ సిఐఏ చీఫ్గా కూడా అమెరికాలో కొంత పదవి వరించబోతోంది. ప్రస్తుతానికైతే మాత్రం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా నియమితులయ్యే ప్రధాన పోటీదారుల్లో క్యాష్ పటేల్ ఉన్నారు. చాలామంది ట్రంప్ మిత్రులందరూ కూడా పటేల్ పేరును సిఐఏ అధిపతిగా నియమించాలని ముందుకు తీసుకొచ్చారు. అయితే సెనెట్ నిర్ధారణ కొంత అవసరమయ్యే ఏ పదవి అయినా సవాలుగా ఉండొచ్చు. అంతిమ ట్రంప్ విధేయుడిగా పరిగణించబడుతున్నటువంటి పటేల్ మాజీ అధ్యక్షుడి పదవీ కాలంలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి ఎదురుదెబ్బ సమస్యలను కూడా ఎదుర్కొన్నప్పుడు అతడికి నియమించబడినటువంటి సలహాదారుల బృందంలో కొంత అగ్ర పీఠం ఆయనకు ఇవ్వబడింది. అయితే పటేల్ 2019లో హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ నుండి కూడా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సిబ్బందిలో కూడా ఆయన ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో కొనసాగుతున్నటువంటి అనేక భద్రతా మరియు రక్షణ సమస్యలపైన కూడా ట్రంప్ తన ఆలోచనలతో కొంత ఆకట్టుకున్నారు కశ్యప్ పటేల్. అయితే పటేల్ తన కెరీర్ మొత్తంలో వివాదాలకు ఎక్కువగా మొగ్గు చూపారు. గత సంవత్సరం ట్రంప్ మిత్రుడు అట్లాగే స్టీవ్ బన్సన్ ఒక ఇంటర్వ్యూలో కూడా తన ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడికి శత్రువులుగా భావించే రాజకీయ నాయకులకి మరియు జర్నలిస్టులకు కూడా కేమ్ ఆఫ్టర్ అంటూ కూడా ఆయన వాగ్దానం చేశాడు. సో ట్రంప్ యొక్క మొదటి పదవీ కాలంలో కూడా పటేల్ మరికొంతమంది అనుభవజ్ఞులైనటువంటి జాతీయ భద్రతా అధికారుల నుండి శత్రుత్వాన్ని పొందారు. వారు అతన్ని అస్థిరంగా మరియు అప్పటి అధ్యక్షుడికి సంతోషపెట్టడానికి చాలా ఆసక్తిగా చూపారు. ఇట్లాంటి సందర్భాల్లో సిఐఏ హెడ్గా నియమించడానికి కూడా పటేల్ సెనెట్ ఓటును పొందడంలో విఫలమైతే ట్రంప్ పరిపాలన అతనికి జాతీయ భద్రతా మండలిలో కూడా స్థానం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఖచ్చితంగా ఇప్పుడు ఇండియన్ రూట్స్ ఉన్నటువంటి క్యాష్ పటేల్ ఖచ్చితంగా అమెరికాలో సిఐఏ చీఫ్గా నియమించబోతున్నారు. లేదంటే కనుక కీలక పదవి త్వరలోనే లభించబోతున్నారో స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.